మనసే సే అక్క సే చల్లగా ఉంది, వర్షం కూడా పడింది. నాకు ఆకలేసి ఏమేం చేస్తావా? చేసే ఓపిక లేదు, సూపర్వైజ్ చేసే ఓపిక. అయితే నేను చేస్తాను. అయితే మేము చూస్తాము. పద, ముందుగా నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ తీసుకురా. ఆల్రెడీ రెడీగా పెట్టేశాను. ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్. అక్క నేను మన్ని కాదక్క. అయితే ఫ్లాష్. అమ్మా శాస్త్ర, ఇప్పుడు అన్నవే నేను అనుకుని గట్టి కొట్టాయమ్మా, పూర్తిగా పేస్ట్ అయిపోయా. ఎంత కోపం ఉందా నా మీద నీకు? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఇప్పుడు ఈ రైస్ పూర్తిగా ఇలా పేస్ట్ అయిపోయాక మన చంపుకొని నీ కోతరి నిప్పురా అనుకుంటూ గ్యాస్ ఆన్ చేసి ఒక 2 నుంచి 3 పొటాటోస్ని బాయిల్ చేయి. ఇప్పుడు ముందుగా చేసుకున్న రైస్ పేస్ట్లోకి ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాక వీటన్నిటిని వేసి మళ్ళా మిక్స్. కొంచెం ఉప్పు తక్కువ అవడంతో ఉప్పు మొత్తం వేసి రేట్ నేను కొట్టేపోతున్నాను. శాస్త్ర హీరో విలన్లు కొట్టమని లేదు, పేస్ట్ చేయమన్నారు. హోంవర్క్ చేయలేనప్పుడు టీచర్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటే మనం అర్థం చేసుకోవాలి పొటాటోస్ బాయిల్ అయిపోయాయని. సో ఇప్పుడు ఈ బాయిల్ అయిన పొటాటోస్ని టీచర్ అలా తొక్కతీస్తారు. అలా తొక్కతీసి ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ పేస్ట్లోకి ముక్కలుగా కట్ చేసుకొని వేసి మళ్ళీ మ్యాష్ చేయాలి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ లేదా కార్న్ స్టార్చ్ని వేయాలి. ఇది ఏంటంటే మనకి ఆ కట్లెట్ టైప్, మనకి ఆ లోపల సాఫ్ట్నెస్ అనేది ఇస్తుంది అనమాట. మళ్ళీ మిక్స్ ఇవన్నీ ఈవెన్గా కలిపేలోపు గబ్బర్ సింగ్ ఎంతైనా ఫ్యాన్స్ కాబట్టి కొంచెం విన్నాం. ఆ తర్వాత మళ్ళీ వాటిని నగ్గెట్స్లా చేసుకోవచ్చు. మీరు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు. హార్ట్ షేప్లో చేసుకోవచ్చు, రౌండ్గా షేప్ చేసుకోవచ్చు, కట్లెట్స్లా చేసుకోవచ్చు, అరిసెల్లా చేసుకోవచ్చు. కానీ చేశాక వీటన్నిటిని బ్రెడ్ క్రమ్స్లో ముంచుకుంటే మనకి బయట ఆ క్రంచీనెస్ వస్తుంది, మనకి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. మేము సిలికాన్ మౌల్స్లో పెట్టేసి ఒక చుక్క ఆయిల్ అయితే వేస్తున్నాం. తర్వాత మీకు స్టవ్ మీద డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఎయిర్ ఫ్రైర్ ఉంది కాబట్టి మేము ఎయిర్ ఫ్రైర్లో అయితే పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు తీసుకెళ్ళి పెట్టేద్దాం. ఇప్పుడైతే మేము టెంపరేచర్ సెట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ మాకు మోడ్స్ ఇచ్చారనమాట. సో మోడ్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ మోడ్ పెట్టి నేను టైంనే పెంచుతున్నాను, ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్ మీద దల్సర్గా ఉంటాయి కాబట్టి. అండ్ చూస్తుండగానే యమ్మీ నగ్గెట్స్ రెడీ అయిపోయాయి. అక్క టేస్ట్ బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా అయితే బాగుంది. ఎలా చేస్తావు అనుకున్నాను కానీ చాలా బాగా చేసావు. సో మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి with lots of kadal and kapali degrees. మీకేది